భాగవతంలో మృత్యువు గురించి ఒక అద్భుతమైన విషయం చెప్తారు. గొంగళీ పురుగు ఆకు మీద పాకుతూ కొమ్మ చివరకెడుతుంది. అవతల కొమ్మ మీద ఆకు యువతల ఆకుకి దగ్గరగా ఉంది. బాగా శరీరాన్ని దగ్గరగా తీసుకుని ఆకు మించి కొంచెం ఇలా పైకెత్తుతుంది శరీరాన్ని. ముందర ఉన్న ఆకు మీద వేస్తుంది. ఈ బరువుకి ఆకు దగ్గరవుతుంది. వెనక శరీరాన్ని లాక్కుంటూ ముందు శరీరాన్ని నడుపుతూ ఆ యువతల ఆకు మీద ఉన్న శరీరాన్ని అవతల ఆకు మీదకి మార్చుకుంటుంది. అలా దీన్ని విడిచిపెట్టి ఇంకొక తొడుగులోకి వెళ్ళిపోవడమే మరణము, జననము. మారుతాడు. రవీంద్రనాథ ఠాగూర్ అయితే అద్భుతమైన మాట వాడాడు గీతాంజలిలో. అమ్మ ఆకలి వేసిన పిల్లవాడికి స్తన్యం ఇచ్చేటప్పుడు ఒకవైపు స్తన్యంలో పాలిచ్చి ఇందులో పాలు అయిపోయాయి అనుకున్నప్పుడు బిడ్డన్ని ఇటు నుంచి ఇటు మార్చుకుని ఇటు స్తన్యాన్ని ఇవ్వడంలో ఎలా ఉంటుందో అలా ఇది విడిచిపెట్టి ఇంకొక తొడుగులోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఆ తొడుగు మళ్ళీ బలాన్ని పుంజుకుంటుంది. అప్పుడైనా మంచి పనులు చేస్తే పర్వాలేదు, అది మనుష్య జన్మ అయితే. మనుష్య జన్మ రావడం కష్టం. అందుకే నేను మీతో మనవి చేసింది అన్నిటి ప్రయోజనము ధర్మమే. కాబట్టి ఇప్పుడు నాకు చెప్పండి, అన్ని ప్రాణులను పడగొట్టడంలో భగవంతుడు కక్షతో చేస్తున్నాడా, భగవంతుడు మహాదయామయుడై చేస్తున్నాడా? అందుకే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు ఏ విశ్వాసమునందు లేనటువంటి ఒక విచిత్రమైన మాట సనాతన ధర్మమునందు కనపడుతుంది. ఇక్కడ మృత్యువు దేవత, మృత్యువు రాక్షసి కాదు, మృత్యుదేవత అంటారు. మృత్యుదేవతానుగ్రహం కోసం వ్రతాలు ఉండవు. మృత్యుదేవతానుగ్రహం కోసం పూజలు చేసి ప్రసాదాలు ఇవ్వరు. మా ఇంట్లో మృత్యుదేవతకి వ్రతం చేస్తున్నాం, రండి ప్రసాదం తీసుకోండి అంటే ఎవరు రారు. కానీ అది మాత్రం వచ్చి తీరుతుంది. దానికోసం నోము చేసినా, వ్రతం చేసినా, పూజ చేసినా, చేయకపోయినా వచ్చేస్తుంది. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది, గ్రసిస్తుంది. గ్రసించి ఏం చేస్తుందంటే అక్కడితో ఆ శరీరం పడుతున్న బాధ నుంచి విముక్తి కల్పిస్తుంది. కల్పించి కొత్త శరీరాన్ని ఇస్తూ ఉంటాడు. ఇది ఆయన చేసేటటువంటి మొట్టమొదటి మహోపకారం. ఇలా నేను ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ఒక కుక్కని మనం చూస్తాం, కానీ కుక్కలో ఉన్న జీవుడు ఒకడు ఉన్నాడు. వాడు ఎంత యాతన పడుతూ ఉంటాడో. అప్పుడప్పుడు నాకు ఒళ్ళు గగురు పొడిచి భయం వేస్తూ ఉంటుంది. నేను మా ఇంటి దగ్గర తిరుగుతున్నప్పుడు నాకు కుక్క కనపడుతూ ఉంటుంది. దానికి ఒళ్ళంతా కూడా చర్మం యథాతథంగా బయటికి వచ్చేసి దాన్ని ఏవో నల్లటి పురుగులు కొరుకుతూ ఉంటాయి. నెత్తురు చుక్కలు చుక్కలుగా పైకొస్తుంది. ఆ కుక్క తన వెనక భాగం మీద తానే కలియబడి కొరుక్కుంటూ ఉంటుంది, కింద పడి దొల్లుతూ ఉంటుంది, నెత్తురోడుతూ ఉంటుంది. మిగిలిన కుక్కలు కూడా దగ్గరికి రానివ్వవు. అంత భయంకరంగా పగిలిపోయి ఉంటుంది శరీరం. అంటే దానికి లోపల జీవుడు లేడా? వాడు బాధపట్టలేదా? ఎక్కడికి ఎడుతుంది? ఏ వైద్యశాలకు ఎడుతుంది? ఏ దుప్పటి కప్పుకుంటుంది? ఏ వీడి నీళ్లు స్నానం చేస్తుంది? ఎవళ్ళు లేపనం రాస్తారు దానికి? ఎలా బాధ నోర్చుకుంటుంది? అప్పుడు ఆ శరీరంలోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, సహజంగా దానికి అక్కడతో ఆ పాపం పూర్తయిపోయి, ఆ బాధ పూర్తయిపోయి వేరొక శరీరంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ ఉపకారం చేసిన వాడు, మనం చంపామనుకోండి మహాదోషం, అది పరమేశ్వరుడు విడిపించాడు అనుకోండి జీవుణ్ణి, మృత్యువు దేవత అయి ఇంకొక శరీరంలోకి పంపించేస్తున్నాడు. అది అక్కడ జవసత్వాలతో సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు సమస్త ప్రాణులను కాలమునందు పడగొడుతున్న వాడెవరు? ఆయనే. ఆయన వినా ఇన్ని ప్రాణులను పడగొట్టగలిగిన వాడు లేడు. అందుకదు భగవద్గీతలో భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ, ఎవరైనా కానీ ఈ వీరులందరినీ కూడా పడగొడుతున్న వాడిని నేను పడగొడుతున్నాను. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, నువ్వు కేవలం నిమిత్తం అంతే, నువ్వు కారణంగా కనపడుతున్నావు, కానీ యథార్థమునకు పడగొట్టినా నిలబెట్టినా నేను తప్ప వేరొకరు కాదు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు, వైద్యులు నన్ను క్షమించుగాక. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా పరమేశ్వర శాసనం అయిపోయిందనుకోండి నేను ఉండను అని వాడు వెళ్ళిపోవలసింది. పరమేశ్వర అనుగ్రహం ఉందనుకోండి వాడు బ్రతకాలని మృత్యుదేవత నోటి 2 కోరల చిక్కి బ్రతికినొనక వేళ బ్రతుకవచ్చు. అందుకు పోతన గారు భాగవతం చేసు, రక్షణములీక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయగలిగిన శిక్షితుడగు కలుడు పాపచిత్తు ఉండగుట అన్నాడు. ఆయన అనుగ్రహం ఉందా బతికి బట్టగడతాడు.
ఆయన అనుగ్రహం లేదు, చుట్టూ ఎన్ని రక్షణలున్నా మరణిస్తాడు. కాబట్టి అన్ని ప్రాణులకు మళ్ళీ పునర్జన్మనిచ్చి కొత్త శరీరాన్నిచ్చి పాపపుణ్యములను సుఖదుఖాల రూపంలో అనుభవింపచేసి ఆఖరణ ఇప్పుడో అదృష్టం ఆ జీవుడు మనుష్య శరీరంలోకి వెడతాడు. ఆ మనుష్య శరీరానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఇలా కొత్త కట్టు వేసుకోడు, ఇలా విప్పుకుంటాడు. ఏమీ చెయ్యకుండా కూర్చుని కాదు, చెయ్యవలసింది చేస్తూ. భగవంతుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతికితే, భగవంతుడు అన్నం తినడం మానేయండి అని చెప్పలేదు. అన్నం తిను, ఎలా తినాలో అలా తిను, న్యాయార్జిత ఆహారం తిను, పరిమిత ఆహారం తిను, సాత్విక ఆహారం తిను, దైవర్పిత ఆహారం తిను. అది నువ్వు తింటున్నావు కానీ నిన్ను బంధించదు. ఇలా అంటే కట్టాను, ఇలా అంటే విప్పాను. ఇది ఒక్క మనుష్యుడికే చెందుతుంది ఈ ధర్మం అన్నది. ధర్మము చేత కట్లు విప్పేసుకో, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం తీసేస్తాను. అందుకే సమస్త ప్రాణులను పడగొట్టడంలో ఆయన అపారమైనటువంటి దయ కలిగిన వాడై ఉంటాడు. ఒకవేళ ఇలా ప్రాణం పోయి ప్రాణం ఇచ్చి, ప్రాణం పోయి ప్రాణం ఇచ్చి, శరీరం పడిపోయి శరీరం ఇచ్చి ఎన్నాళ్ళు తిరుగుతావు ఈ జనన మరణ చక్రంలో? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శైలం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. కాబట్టి ఎప్పుడో అప్పుడు విశ్రాంతి ఇవ్వాలి వీళ్ళందరికీ. ఆయన రెండు రకాలుగా విశ్రాంతి ఇస్తాడు. కాకినాడకి కొంచెం 3-4 గంటలు ప్రయాణం చేయవలసినటువంటి దూరంలో ఉన్న ఊళ్ళల్లో ప్రవచనం చేసి ఆ రాత్రి బయలుదేరి వచ్చేస్తుంటే కాకినాడ పొలిమేరలోకి వచ్చేటప్పటికి 1 గంట అయితే కారులోంచి చూస్తే ఈ వీధులే ఇంత సమర్థంతో ఉండేవనిపిస్తుంది. నిశ్శబ్దం. మనుష్య ప్రాణికి మిగిలిన ప్రాణులకు పడుకోవడంలో కూడా భగవంతుడు ఒక నియమం పెట్టాడు. మిగిలినవి ముడుచుకు పడుకుంటాయి, మనుష్యుడు చాపుకు పడుకుంటాడు. అది తేడా. నీ చెప్పట్లా, వేదం చెప్తాను. ఓ కుక్క పడుకుందనుకోండి ముడుచుకు పడుకుంటుంది, పాము పడుకుందనుకోండి ముడుచుకు పడుకుంటుంది, పిల్లి పడుకుందనుకోండి ముడుచుకు పడుకుంటుంది, నేను పడుకున్నాను అనుకోండి చాపుకు పడుకుంటాను. అన్ని ప్రాణులు నిద్రపోతుంటాయి. ఇప్పుడు ఆ నిద్రలో ఆయన ఏం చేస్తున్నాడు? సుఖాన్ని ఇస్తున్నాడు. బడలిపోయిన శరీరానికి శక్తినిస్తున్నాడు, బడలిపోయిన ఇంద్రియాలకి శక్తినిస్తున్నాడు. ఇది హింసారూపంగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇంద్రియములను ఏమార్చాడు. కానీ ఆయన గొప్ప సుఖాన్ని ఇస్తున్నాడు. సుఖాన్నిచ్చి ప్రాణులందరికీ కూడా మళ్ళీ శక్తినిస్తాడు. దాన్ని కేవలముగా కొన్ని గంటల సేపు మాత్రమే నిద్రపోయేటట్టుగా అనుగ్రహిస్తాడు. కాబట్టి దాన్ని తాత్కాలిక ప్రళయము అని పిలుస్తారు. అదే పాపం ఎన్నాళ్ళు తిరుగుతాడు రా, వాడికి లెక్క తెలియదు. నిజంగా వాడికి లెక్క చెప్పాను అనుకోండి, ఒరే నువ్వు ఎన్ని జన్మల నుంచి తిరుగుతున్నావో నీకు తెలుసా? లోపల ఉన్న జీవుడు ఎన్ని కోట్ల జన్మల నుంచి తిరుగుతున్నావో నీకు తెలుసా అని చూపిస్తే ఆశ్చర్యపోతారు. జటావల్లభుల పురుషోత్తం గారు పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన పునర్జన్మ సిద్ధాంతం గురించి ఒక అద్భుతమైన విషయం రాశారు. ఒకప్పుడు ఒక పిల్ల మధురలో పుట్టింది. పుట్టి ఏడుస్తూ ఆ అమ్మాయి కొద్దిగా ఓ 3 ఏళ్ళు 4 ఏళ్ళు వయస్సు రాగానే, నా భర్త గారు, నా పిల్లలు, నా బంధువులు ఢిల్లీలో బలానా చోట ఉన్నారు, నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అండి. ఆ పిల్లని తీసుకెళ్ళారు. తీసుకెడితే ఆమె భర్త గారిని, పిల్లల్ని, అల్లుళ్ళని, కోడళ్ళని అందరినీ గుర్తుపెట్టి ఎక్కడ ఏ డబ్బాలో ఏ ఉందో, డబ్బెంత ఉందో, ఎక్కడ ఆస్తుందో, దస్తావేజులు ఎక్కడున్నాయో, ఎంత ఖర్చు పెట్టారో, ఆ ఇంటి చరిత్ర ఏమిటో అంతా చెప్పింది. ఆమెకి పూర్వజన్మ స్మృతి ఉండిపోయింది కాబట్టి తెలిసింది. కానీ ఈ లోపల ఉన్న జీవుడు ఈత పూర్వం ఎంతమందికి భర్తో, ఎంతమందికి భార్యో, ఎంతమందికి తండ్రో, ఎంతమందికి మామగారో అలా తిరుగుతూనే ఉన్నాను జనన మరణ చక్రంలో. ఇక్కడ పుట్ట అక్కడ చావ, అక్కడ పుట్ట ఇక్కడ చావ. ఎన్నాళ్ళు తిరుగుతావర్రా ఇలాగా? ఇన్ని కోట్ల మందికి కొత్త శరీరాలు ఇస్తూనే ఉన్నాను. భక్తితో కర్మాచరణ చేసి చిట్ట చివరికి సర్వము వాసుదేవమయమని తెలుసుకున్నవాడు ఎక్కడో ఒక్కడున్నాడు. అది కాదు గీతాచార్యుడు చాలా బాధతో చెప్పిన మాట, వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అన్నాడు. రే, ఇన్ని శరీరాలు ఇచ్చి వాడికి చదువుకునే అవకాశం ఇచ్చా, గురువునిచ్చా, శాస్త్రం ఇచ్చా, పురాణం ఇచ్చా, వేదం ఇచ్చా, ఇన్ని ఇస్తే నన్ను తెలుసుకుంటున్నవాడు కోట్ల 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 మందిలో ఒక్కడు. అసలు తెలుసుకుందామని ప్రయత్నం చేసేవాడు
ఎవడు ఎక్కడు ఒక్కడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కాలచక్రమునందు కొట్టుకుపోతున్న వాళ్ళే. కాబట్టి ఒక పని చేస్తాను, పాపం ఎంతకాలం ఇలా తిరుగుతారు, సమస్త ప్రాణులకు విశ్రాంతినిచ్చేస్తాను. కొంతసేపు విశ్రాంతినిస్తే కాసేపు అమ్మయ్యా అని పడుకుంటారు. ఒక రాత్రిపూట కొందరు, పగటిపూట కొందరు, అలా కాదు, అన్ని ప్రాణులు పడుకుంటాయి. ఇక ఏమీ పనిచేయవు, ఆపేస్తాడు సృష్టిని అంతటినీ. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగువతని నీసేవింతున్నంటారు పోతన గారు భాగవతంలో అష్టమ స్కంధంలో. ఈ లోకములు ఉండవు, ప్రళయ జలముల చేత నింపేస్తాడు, సమస్త ప్రాణులు పడిపోతాయి. సూర్యచంద్రుల యొక్క గమనం ఉండదు, ఇంకా దేనికోసం కాలం, ఇక కాలం ఉండదు, లోకములను పరిపాలించే వాళ్ళు ఉండరు. అప్పుడు తానొక్కడు మాత్రం వెలుగు రూపంలో మిగిలిపోతాడు. ఆయన్ని వెలిగించడానికి వేరు వెలుగుండదు. నత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోజమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటోంది వేదం. తాను వెలుగుల ముద్దగా తానొక్కడు ఈ లోకములకన్నిటికీ అతీతంగా మిగిలిపోయి ఉండిపోతాడు. అది మహాప్రళయం అంటారు. ఆ మహాప్రళయంలో ఇక ఏ జీవులు ఉండరు. కొంతకాలం అన్ని జీవులు భగవంతుని చేరిపోతాయి. అంటే మన ప్రయత్నంతో మనం ఆయన్ని చేరుకోవాలి. మనం ఆయన్ని చేరలేదనుకోండి, ఆయనే మనని చేరుకుంటాడు. ఎలా అంటే నల్లపూస ఎగిరి మైనపు ముద్దను అంటుకోవాలి. నల్లపూస ఎగరట్లేదు, అంటుకోవట్లేదు ఎన్నాళ్ళైనా. మైనపు ముద్దే వచ్చి చిన్న నల్లపూసల మధ్యలో పడింది. ఇప్పుడు ఏమైంది, పూసలు అంటుకుంటాయి. మహాప్రళయం అంతే. పరమేశ్వరుడు మనని పొందేస్తాడు. కొంతకాలం అలా ఊరుకుంటాడు. చాలా కొంతకాలం విశ్రాంతిని ఇచ్చానా, మళ్ళీ శరీరాలు ఇస్తాను, మళ్ళీ మొదలుపెట్టాను. మొదలుపెట్టి ఇకనైనా శాస్త్రాన్ని పట్టుకోండి, గురువుగారిని పట్టుకోండి, ధర్మాన్ని పట్టుకోండి, ధర్మము చేత తరించాలి. ఆ సత్యము, శౌచము, తపస్సు, దయ అనేటటువంటి 4 విషయాలు బాగా పట్టుకోండి. అవి తరించడానికి కారణం. మెల్లమెల్లగా జన్మలు తగ్గిపోయి ఈశ్వరుని యందు కలిసిపోతారు, నా యందు నిలబడిపోతారు. ఇక నాకు మీకు అభేద స్థితి ఏర్పడుతుంది. నేను మహాప్రళయమునందు తాను పొందేస్తాడు. అన్ని ప్రాణులను పొందాడు కాబట్టి అన్ని ప్రాణులు లయమైపోయి, అంటే సంహార ప్రక్రియ కదా మరి. అందుకని అది కూడా హింస కిందకు వస్తుంది కదా. అందరినీ చంపేశాడుగా, ఎవరు లేరుగా. కానీ నిజానికి మహాప్రళయంలో ఆయన అందరికీ గొప్ప విశ్రాంతినిచ్చి వేరొక యుగంలో పుట్టడానికి అవకాశం ఇస్తాడు. ఎందుకో చెప్పనా? ఇప్పుడు ఈ యుగం ఉందనుకోండి, మనసు నిలబెట్టడం కష్టం. కృతయుగం అనుకోండి, ధర్మమునందు మనసు నిలబెట్టడం చాలా తేలిక. 4 పాదాలతో ధర్మం ఉంటుంది. తీసుకెళ్ళి కృతయుగంలో ప్రవేశపెడతాడు. తరించరా అప్పుడు అంటాడు. కాబట్టి భగవంతుడు శరీరాలని పడగొట్టి మళ్ళీ జన్మనివ్వడంలో దయ ఉన్నది. మహాప్రళయంలో అన్ని భూతములను పడగొట్టి మళ్ళీ పునఃసృష్టి చేసి కొత్త యుగాన్ని ప్రారంభం చేయడంలో దయ ఉన్నది. ఆయన ఎప్పుడు హింస చేసినా వెనక మాత్రం దయయే ఉంటుంది. అందుకే భాగవతంలో భగవంతుడే ఒక చోట చెప్పాడు, ఎందుకు హింస చేస్తాడో చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవి ఎందు, తవిలి నాయందు వాడెన్న నడుగు నాడు హింస పొందు అన్నాడు. ఈ 7 కారణాలకే చంపుతూ ఉంటాను. ఇది నిజానికి ప్రతిజ్ఞ. ఎందుకు అవతారంగా వస్తాడో అక్కడ చెప్పాడు. అదే గీతలో చెప్తాడు, అదే దేవీ భాగవతంలో చెప్తాడు. గీతలో చెప్తే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ఎందుకు వస్తాను అసలు? ఒక కంటితో చూడడానికి వీలుగా ఒక రూపంతో నేను ఈ భూమి మీదకి ఎందుకు వస్తాను? అక్కడ చెప్పాడు రహస్యాన్ని. పరిత్రాణాయ సాధూనాం, నేను అంతటా ఉన్నానని తెలుసు పరమభక్తులైన వాళ్ళకి. ఇందువలనందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండని తెలుసు. కానీ ఒక రూపంతో చూడాలని ఒక భక్తుడు ఆర్తి చెందాడు. వాడి కోరిక తీర్చడానికి ఒక రూపాన్ని పొందుతాడు. అది మొదటి కారణం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ధర్మమునకు వ్యతిరేకంగా ఉండి వాడి సుఖం కోసం అందరినీ బాధ పెడుతున్న వాడెవరో వాణ్ణి చంపడానికి వస్తాను. వాడి హింస శాస్త్రాన్ని అతిక్రమించి ఒకరిని, ఇద్దరిని, 10 మందిని కాదు, సమస్త ప్రాణులను భయపెట్టడం వాడు అలవాటు చేసుకుంటే అప్పుడు వాణ్ణి భయపెట్టి చంపడానికి నేను వస్తాను. కాబట్టి వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. అదే ఎప్పుడూ ధర్మం ధర్మం ధర్మం. అదే
మళ్ళీ ధర్మాన్ని స్థాపించడం కోసం సంభవామి యుగే యుగే. మళ్ళీ ఇంకొకసారి స్పష్టంగా చెప్పాడు, యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బందిని కల్పించేటటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుందో అప్పుడప్పుడు నన్ను నేను మళ్ళీ సృజించుకుంటూ ఉంటాను, ఒక కొత్త రూపంలో వస్తూ ఉంటాను. అవి ఎన్ని రూపాలు, అవసరాన్ని బట్టి ఎన్నిసార్లైనా వస్తాను. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ కృపా అహంకార నిర్మాపన వైదీహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు. అది అమ్మవారా అయ్యవారా కాసేపు వదిలేయండి. భగవత్తత్వంలో అలా ఉండదు. అమ్మవారు అయ్యవారు ఇన్ని ఉండవు, ఒక్కటే ఉంటుంది. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర ననాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసప్రకాశి కాక వెనుకనందియుతానకు విభుతలంతు అంటారు పోతన గారు. ఉన్నదా ఒక్కటే. ఒకడికి అమ్మగా చూడటం ఇష్టం, అమ్మవారిగా కనపడుతుంది. ఒకడికి అలంకారంతో కనపడటం ఇష్టం, శ్రీ మహావిష్ణువుగా కనపడతాడు. ఒకడికి నిరాడంబరుడుగా ఉంటే ఇష్టం, పరమశివుడిగా కనపడతాడు. ఒకడికి అరూపరూపి, అసలు రూపం ఉండకూడదు, రూపం ఉండాలి, లింగస్వరూపంగా కనపడతాడు. ఏ రూపాన్నైనా పొందగలిగిన వాడు మాత్రం ఆ భగవంతుడు ఒక్కడే. ఆయనే ఇన్ని రూపాలు పొందుతున్నాడు. నిజంగా ఉన్నది మాత్రం ఒక్కటే పదార్థం, ఇన్ని రూపాలు లేవు, అన్నీ కలిపి. అందుకే ఒకటి అని చెప్పడానికి గుర్తు ఏమిటంటే అన్నీ కలిపి మళ్ళీ ఒకటిలోకి వెళ్ళిపోతాయి. అసలు పరమరహస్యం ఏమిటంటే శాస్త్రంలో అవతార స్వీకారం చేసేటటువంటిది శ్రీ మహావిష్ణువు ఒక్కడే. ఆయనే తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడంటే ఆయన స్థితికర్త, ధర్మాన్ని నిలబెడతాడు. అంటే శివుడు విష్ణువు అని రెండు ఉంటాయని మళ్ళీ మీరు అనుకోకండి. శివుడే విష్ణువుగా ఉంటాడు, విష్ణువే శివుడిగా ఉంటాడు. ధర్మమును రక్షించవలసి వచ్చినప్పుడు విష్ణువుగా ప్రవర్తిస్తాడు. ఆ విష్ణువే అమ్మవారి రూపాన్ని పొందుతాడు. అందుకే ఇద్దరు అలంకార ప్రియులు, ఇద్దరు అలంకారాన్ని ఇష్టపడతారు, ఇద్దరూ అవతారాలు తీసుకుంటారు, ఇద్దరూ ధర్మాన్ని రక్షిస్తారు. ఇద్దరి ప్రతిజ్ఞలు ఒక్కలాగే ఉంటాయి. ఆయన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు భగవద్గీతలో. అమ్మవారైతే దేవీ భాగవతంలో యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటాడు. ఒకటే మాటలు, కొద్దిగా భాష మారిందంతే సంస్కృతంలో తప్ప తత్వం మాత్రం ఒకటే. ఇవన్నీ కలిపి చివరికి ఒకటిలోకి వెళ్ళిపోతాయి. ఎందుకని? సృష్టి అంతా ఎవరిలోంచి వస్తుంది? స్త్రీలోంచి రావాలి. అమ్మవారే విష్ణువు, విష్ణువే అమ్మవారు. అందుకే నారాయణ నారాయణి భార్యాభర్తల గారు అన్నా చెల్లెళ్ళు. నిన్ననే మీకు చెప్పా, నారాయణ నలుపు, నారాయణి నలుపు. శివ శివాని భార్యాభర్తలు, భవ భవాని భార్యాభర్తలు, హంస హంసిని భార్యాభర్తలు, రుద్ర రుద్రాణి భార్యాభర్తలు, నారాయణ నారాయణి భార్యాభర్తలు గారు అన్నా చెల్లెళ్ళు. నిజానికి సృష్టి అంతా ఎవరిలోంచి రావాలి? స్త్రీలోంచి రావాలి. శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు. పైన బొడ్డు కోసేస్తారు పిల్లాడు పుట్టినప్పుడు, నాభి సంబంధం మిగిలిపోతుంది. లోపల నాభి చేత పోషింపబడుతూ ఉంటారు శిశువు. నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు. అంటే ఇప్పుడు విష్ణు ఒకరు, అమ్మవారు ఒకరునా? కాదు, ఒకటేను సుమా. ఆవిడలోంచి సృష్టి వస్తోంది. ఆవిడ ఆయనగా ఉన్నాడు, ఆయనలోంచి బ్రహ్మ, బ్రహ్మ వలన సృష్టి. ఇప్పుడు బ్రహ్మ విష్ణువులోకి వెళ్ళిపోతారు, విష్ణువు ఏమైపోతారు? అమ్మవారిలోకి వెళ్ళిపోతాడు, అమ్మవారిగా మారిపోతాడు. అమ్మవారు ఏమైపోతుంది? శివుడిలోకి వెళ్ళిపోతుంది. అందుకే ఉపసంహార ప్రక్రియ అంటారు. వికసనము విచ్చుకోవడం, ముకుడులము ముడుచుకోవడం. ముడుచుకునే ప్రక్రియలో ఇవన్నీ మళ్ళీ ఒకటిలోకి వెళ్ళిపోతాయి. ఏ ఒక్కటిలోకి వెళ్ళిపోతాయి అంటే మహాప్రళయమునందు ఏ ఒక్కటిగా పరబ్రహ్మం మిగిలిపోతుందో అందులోకి ఇవన్నీ పర్యవసిస్తాయి. అందుకే బ్రహ్మగారు విష్ణువులోకి వెళ్ళిపోతే, విష్ణువు అమ్మవారు అయిపోతే, అమ్మవారు అయ్యవారిలోకి వెళ్ళిపోతే ఆవిడ మహాప్రళయ సాక్షిణి కింద ఉండిపోతుంది. ఆయన ఒక్కడు మహాప్రళయంలో మహాప్రళయం చేసేసి అన్నిటినీ తనకి అలదేసుకుంటాడు విభూతిగా, తానొక్కడే కూర్చుంటాడు. అందుకే జానపదులు మేకలు వేయింజన్నను భాసురముగ నొక్క కోతి పర్ణం బెక్కున్న ఆ కోతులు వేయింజన్నను కోకోయని కొంకి నక్క కోయని కూశారు అంటారు. చివరికి నక్క మిగిలిపోయిందంట. నక్క మిగిలిపోయిందంటే అది తత్వంలో విచారణ చేస్తే ఏంటంటే శంకరుడు మిగిలిపోయాడు, పరమశివుడు మిగిలిపోయాడు, పరబ్రహ్మం ఉండిపోతుంది. జగత్తంతా ఆయన యందు లయమైపోయింది. ఇప్పుడు ఆ మహాప్రళయం ఎందుకు చేశాడు? ఉపకారంతో చేశాడు. అదే పరమాత్మ చంపుతున్నాడు ఒక్కొక్కసారి. ఎప్పుడెప్పుడు చంపుతానన్నాడు అవతారంగా వచ్చి? శుద్ధ సాధులన్నాడు. నన్ను నమ్ముకున్న పరమ భక్తులైన వాళ్ళు ఉన్నారు. భగవంతుడు ఇలా చెప్పాడు, నేను ఇలా బ్రతుకుతానని
వాడి మానాన వాడు బతుకుతున్నాడు, వాడు భగవంతుడి పాదములు పట్టుకున్నాడు, భగవంతుడి కొరకే జీవిస్తున్నాడు. ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతుకుతున్నాడు. అలా బ్రతుకుతున్న వాడి మీద రాళ్ళేసి చూద్దాం, అలా బతుకుతున్న వాడిని తిట్టి చూద్దాం, అలా బతుకుతున్న వాడిని బాధ పెట్టి చూద్దాం అంటే చంపడానికి నేను వస్తాను వాడి జోలికి. అందుకే భాగవతంలో అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. నేను వాడిని రక్షించకపోతే నా భక్తుణ్ణి అసలు నేనున్నానని ఎలా నమ్ముతారు? వాడు అడగక్కర్లేదు, వాడి జోలికెడితే నేను వస్తాను. అందుకే ప్రహ్లాదుడి జోలికెడితే వచ్చాడు. అందుకే గజేంద్ర మోక్షణ ఘట్టంలో శ్రీ మహావిష్ణువు వెళ్ళిపోతుంటే అందరూ అంటారు, తనువించేయు పదంబు పేర్కొననాథ స్త్రీ జనాలాపముల్ విననో మృత్యులు వృచ్చిరించిరో కలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో భక్తులందరి భగవంతుడు ఏడి తెలుపుడని ధిక్కారించిరో దుర్జనులు. భక్తుల జోలికి వెళ్ళారనుకోండి, ద్రౌపదీదేవి జోలికి వెళ్ళి వస్త్రాపహరణం చేశారు, వచ్చాడు అనుగ్రహించాడు. ప్రహ్లాదుడి జోలికి వెళ్ళారు, అనుగ్రహించాడు. భక్తుల జోలికి వెడితే అవతార స్వీకారం చేసి భక్తుడి జోలికి వెళ్ళిన వాడిని చంపేస్తాడు. శుద్ధ సాధులందు సురలందు దేవతల జోలికి వెళ్ళి దేవతల్ని నిష్కారణంగా ఖేద పెడితే, దేవతలకి చెయ్యవలసినటువంటి మర్యాద చెయ్యకపోతే అప్పుడు జోక్యం చేసుకుంటారు. అందుకు పూజా ప్రక్రియ వచ్చింది. ఎంత జ్ఞాని అయినా పూజ చేయవలసిందే. అంత స్థితికి వెళ్ళిపోయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఒరుగంటి పూజ అని ఒక గంట పూజ చేసేవాడు. ఎందుకు చెయ్యాలి అంటే దేవతలకి కృతజ్ఞత చెప్తూ ఉండాలి రోజు. కాబట్టి శుద్ధ సాధులందు సురలందు శృతులందు వేదాల మీద విమర్శ పెంచి వేదములను ధిక్కరించేటటువంటి ధోరణి, వేదములను పాడు చెయ్యాలన్న ధోరణికి వెళితే అవతార స్వీకారం చేసి వస్తాను, చంపేస్తాను. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు గోవులను అదే పనిగా బాధ పెట్టడం ఎక్కువైపోతే అప్పుడు లోకాన్ని ఒక చూపు చూడడానికి, గోవులను రక్షించడానికి నేను వస్తాను. కాబట్టి శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటీయందు భగవంతుణ్ణి నమ్ముకుని వేదం చదువుకుని వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుదామనేటటువంటి నిష్ట కలిగినటువంటి వారికి బాధ పెడితే వస్తాను. విప్రులందు ధర్మ పదవి ఎందు ధర్మాన్ని పాడు చేసేటట్టుగా ఈ ఆచారాలు ఏమిటండి, ధర్మం ఏమిటండి, ఎవరు చెప్పిన మాట అండి, సంతోషంగా బ్రతకడం గొప్పండి అని మాట్లాడేవాడు ఉంటాడే, వాణ్ణి పడగొట్టడానికి వస్తాను. వాడు పాడు చేస్తుంటే వాడి కోసం వస్తాను. కాబట్టి అలా ధర్మ పదవి ఎందు తవిలి నా ఎందు చిట్ట చివరికి నేను సృష్టించినటువంటి నీరు అది తాగి, నేను సృష్టించిన గాలి అది పీల్చి, నేనిచ్చిన శరీరం చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధావిడి తాతగారి సొమ్ము కాదు, నేనిచ్చి నిర్మించాను శరీరం. నేనిచ్చిన వాక్కు, నేనిచ్చిన అన్నం, నేనిచ్చిన నీళ్లు తాగి నన్ను అదే పనిగా తిడుతుంటే లోకమంతా అదే బాటని అనుసరించడం మొదలు పెడితే అవతారంగా వచ్చి సంహార ప్రక్రియ చేస్తాను. ఎప్పుడు పైకి కోపంగా కనపడతాను, కానీ నిజమునకు దాని జోలికొచ్చిన వాళ్ళ జోలికెడతాను తప్ప ప్రేమతో ఉన్న వాళ్ళని నేను ఎప్పుడు ఏది అనను. భక్తుల జోలికి వెడితే అవతార స్వీకారం చేసి భక్తుడి జోలికి వెళ్ళిన వాడిని చంపేస్తాడు. శుద్ధ సాధులందు సురలందు దేవతల జోలికి వెళ్ళి దేవతల్ని నిష్కారణంగా ఖేద పెడితే, దేవతలకి చెయ్యవలసినటువంటి మర్యాద చెయ్యకపోతే అప్పుడు జోక్యం చేసుకుంటాం. అందుకు పూజా ప్రక్రియ వచ్చింది. ఎంత జ్ఞాని అయినా పూజ చేయవలసిందే. అంత స్థితికి వెళ్ళిపోయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఒరుగంటి పూజ అని ఒక గంట పూజ చేసేవాడు. ఎందుకు చెయ్యాలి అంటే దేవతలకి కృతజ్ఞత చెప్తూ ఉండాలి రోజు. శుద్ధ సాధులందు సురలందు శృతులందు వేదాల మీద విమర్శ పెంచి వేదములను ధిక్కరించేటటువంటి ధోరణి, వేదములను పాడు చెయ్యాలన్న ధోరణికి వెళితే అవతార స్వీకారం చేసి వస్తాను, చంపేస్తాను. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు గోవులను అదే పనిగా బాధ పెట్టడం ఎక్కువైపోతే అప్పుడు లోకాన్ని ఒక చూపు చూడడానికి, గోవులను రక్షించడానికి నేను వస్తాను. కాబట్టి శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటీయందు భగవంతుణ్ణి నమ్ముకుని వేదం చదువుకుని వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుదామనేటటువంటి నిష్ట కలిగినటువంటి వారికి బాధ పెడితే వస్తాను. విప్రులందు ధర్మ పదవి ఎందు ధర్మాన్ని పాడు చేసేటట్టుగా ఈ ఆచారాలు ఏమిటండి, ధర్మం ఏమిటండి, ఎవడు చెప్పిన మాట అండి, సంతోషంగా బ్రతకడం గొప్పండి అని మాట్లాడేవాడు ఉంటాడే,
వాణ్ణి పడగొట్టడానికి వస్తాను. వాడు పాడు చేస్తుంటే వాడి కోసం వస్తాను. కాబట్టి అలా ధర్మ పదవి ఎందు తవిలి నా ఎందు చిట్ట చివరికి నేను సృష్టించినటువంటి నీరు అది తాగి, నేను సృష్టించిన గాలి అది పీల్చి, నేనిచ్చిన శరీరం చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధావిడి తాతగారి సొమ్ము కాదు, నేనిచ్చి నిర్మించాను శరీరం. నేనిచ్చిన వాక్కు, నేనిచ్చిన అన్నం, నేనిచ్చిన నీళ్లు తాగి నన్ను అదే పనిగా తిడుతుంటే లోకమంతా అదే బాటని అనుసరించడం మొదలు పెడితే అవతారంగా వచ్చి సంహార ప్రక్రియ చేస్తాను. ఎప్పుడు పైకి కోపంగా కనపడతాను, కానీ నిజమునకు దాని జోలికొచ్చిన వాళ్ళ జోలికెడతాను తప్ప ప్రేమతో ఉన్న వాళ్ళని నేను ఎప్పుడు ఏది అనను. తెలియక అమాయకత్వంతో ఉన్న వాళ్ళ జోలికి నేను వెళ్ళను. ప్రయత్నపూర్వక దోషం చేస్తేనే నేను హింస చేస్తాను. ఇప్పుడు నాకు ఒక్క విషయం చెప్పండి. గంగానది తను పుట్టిన ప్రదేశంలో హిమాలయ పర్వతాల మించి ఒరుసుకుంటూ కింద పడుతూ ఉంటుంది. రంగతుంగ తరంగ సంగములతో, రంజిల్లు ఘోషంబుతో, బంగారంబగు పొంగుతో, నురకతో, పువ్వాట కుంపర్లతో, భంగుల్ సల్పుచు జంఘలించుతన భో భగము నుండి జారం గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర. ఆ గంగ కింద తల పెట్టలేకపోవచ్చు, కాబట్టి గంగ ఉగ్రంగా ఉందని మీరు అనగలరా? కాశీగంగ స్నానం చేయడానికి యోగ్యం. హరిద్వార్లో ఇనప గొలుసులు పట్టుకు దిగాలి, అంత వేగం. అంటే ఇప్పుడు గంగ తప్ప ఆ ప్రవాహ వేగాన్ని మీరు తట్టుకోలేరంతే. అంతేకాని దానికి రౌద్రస్వరూపం ఏమిటి? గంగకి రౌద్రస్వరూపం ఉండదు. గంగ యొక్క ప్రవాహాన్ని మనం తట్టుకోలేము, మన శరీరం యొక్క శక్తి చాలదు. అందుకని దానికి తగినట్టు స్నానం చేస్తాం. అలాగే భగవంతుడు దుష్టులను శిక్షించేటప్పుడు ఎంత కోపంగా ఉన్నట్టు కనపడనివ్వండి, తనని ఆశ్రయించిన వారి పట్ల అంత ప్రేమగానూ ఉంటాడు. అందుకే సూర్య చంద్రౌచ నేత్రే. భగవంతుడి గురించి చెప్తే అది ఏ రూపంగా చెప్పండి? రెండు కన్నులు సూర్యచంద్రుల్ని చెప్తారు. విష్ణువుకి చెప్పారనుకోండి, క్షీరోధన్వత్ ప్రదేశే శుచమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లప్తా సరస్తస్ఫటికమణి భైర్మౌక్తికైర్మండితంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్త పీయూష వర్షై ఆనందీన పునీయాత్తరి నదిన కదా శంకపాణిర్ముకుంద భూః పాదౌ యస్య నాభిః వీరసుర నిలచంద్ర సూర్యౌ చ నేత్రే. చంద్రుడు సూర్యుడు నీకు కన్నులంటారు. శివుడి గురించి చెప్తే వందే శంభుమాపతిం సరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్హి నయనం అంటారు. అమ్మవారి గురించి చెప్తే సూర్యచంద్రులు ఇద్దరు ఆవిడ యొక్క కన్నులు అంటారు. ఎంతమందికి కళ్ళు వాళ్ళిద్దరు అంటే దాని యొక్క రహస్యం ఏమిటంటే, నిజానికి సూర్యుడి యొక్క ప్రకోపాన్ని, ఆయన మధ్యాహ్నపు వెలుతుర్ని మనం ఈ కంటితో చూడలేం. ధర్మ వ్యతిరేకమైన వాళ్ళని మధ్యందిన మార్తాండుడిలా చూస్తాడు. తనని నమ్ముకున్న వాళ్ళని చంద్రబింబంలా ప్రసన్నంగా చూస్తాడు. అందుకే ఒకే భగవంతుడు ఒకరికి హడలు పుట్టిస్తాడు. అదే భగవంతుడి యొక్క రూపం భక్తుడైన వాడికి పరమ ప్రసన్న రూపం. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. రామాయణంలో మారీచుడని ఒక రాక్షసుడు. వాడన్నాడు, రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చయ విత్రాస జనయంతిమే అన్నాడు. రావణాసురుడితో మాట్లాడుతూ, నాకు రాముడు అంటే ఎంత భయమో తెలుసా, రామ బాణం అంటే ఎంత భయమో తెలుసా, రాముడి ధనస్సు అంటే ఎంత భయమో తెలుసా, రాముడి రూపం అంటే ఎంత భయమో తెలుసా, ఎవరైనా నా దగ్గరికి వచ్చే రత్నం అందామని రా అనగానే పారిపోతా, ఎందుకంటే తర్వాత మా అంటారేమో నాకు భయం. రత్నాని చ రథాశ్చైవ, వాడు రథం అందామనుకున్నాడు, రా అన్నాడు, నేను పారిపోతాను, ఎందుకంటే మా అంటాడేమో నాకు భయం. ఆ పేరు భయం, ఆ రూపు భయం, ఆ ధనస్సు భయం, ఆయన కట్టుకున్న పంచ భయం, ఆయన యొక్క కన్నులు భయం, ఆయన ముఖం భయం, ఆయన యొక్క పేరు భయం నాకు అన్నాడు. అదే పేరు పతితపావన నామమై. అదే గోపరాజు గారైతే హరునకు విభీషణునకు అద్రిజకుం తిరుమంత్రరాజమై కరికిన హల్యకుం ద్రుపద కన్యకునత్తి హరించు చుట్టమై పరగన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదాచరది కరుణాపయోనిధి అన్నాడు. 14,000 మంది రాక్షసుల్ని 1 గంట 47 నిమిషాల్లో పడగొట్టాడు. నిత్తుటి ఏర్లు ప్రవహించే భూమి మీద రామావతారం ఉన్నప్పుడు అంతమందిని పడగొట్టాడు.
బండన భీముడత్తజన బంధముడుజ్వల బాణతోన కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడుచున్ గడకట్టి భేది కాడండ డడాండ డాండ నిరదమ్ముల జండము నిండ మత్త వేదండమునెక్కి చాటుదను దశరథి కరుణాపయోనిధి అంటే రాముణ్ణి చూడడానికి భయపడేవాళ్ళు, రామనామం చెప్పడానికి భయపడేవాళ్ళు, రామకథ వినడానికి భయపడేవాళ్ళు, రామాయణం ఇంట్లో పెట్టుకోవడానికి భయపడేవాళ్ళు లోకంలో ఉంటారా? అసలు పిల్లవాడికి అమ్మ పాలిస్తూ చెప్పే మొదటి కథే రామాయణం. మరి ఎవరు ధర్మ వ్యతిరేకులో వాళ్ళు రాముడికి భయపడ్డారు, ఎవరు రామనామాన్ని, రామకథని, రామాయణాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళు ధర్మ పక్షపాతులు. ధర్మం అంటే ఇష్టం ఉన్నవాడికి రాముడు అంటే ఇష్టం. కాబట్టి ఒకే భగవంతుడు. సనాతన ధర్మంలో భయపెట్టడానికి ఒకడు, భయం తీర్చడానికి ఒకడు ఉండడు. భగవంతుడే భయపెడతాడు, భగవంతుడే భయం తీరుస్తాడు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే చదవట్ల భయకృత్ భయనాశన. ఆయనే భయాన్ని పుట్టిస్తాడు, ఆయనే భయాన్ని పోగొడతాడు. ఆయనదే ఘోర రూపం, ఆయనదే అఘోర రూపం. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య అని పంచబ్రహ్మ మంత్ర పఠనంలో శివుడికి అభిషేకం చేసినప్పుడు చెప్పట్లా? పేర్లు వేరు, తత్వం ఒకటే. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. ఆ ఉన్న ఒక్క పదార్థమే ఇన్ని రూపాలు పొందుతోంది. అమ్మవారనండి, విష్ణువనండి, శివుడనండి. స బ్రహ్మ స శివ సహరిశ్రేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసజ్యసాహినే. మీరు ఏ పేరుతో పిలవండి, వచ్చిన నష్టమేం లేదు. ఉన్నది మాత్రం ఆ ఒక్క. ఏకో దేవ సర్వభూతాంతరాత్మ సర్వభూతాదివాస కర్మాధ్యక్ష సాక్షీచేతో కేవలో నిర్గుణశ్చ అంది వేదం. ఉన్నది మాత్రం ఆ ఒక్కటే పదార్థం. అందుకే సంధ్యావందనం చేస్తున్నప్పుడు ఒక మంత్రం చెప్తారు, నాకు ఎన్నడూ కూడా శివకేశవుల మధ్య భేదభావన జనించకుండుగాక. నాకు ఎన్నడైనా సరే శివుడు విష్ణువు వీళ్ళిద్దరూ ఒక్కటే అన్న భావన నా మనస్సు ఎందు బాగా స్థిరముగా నెలకొనుగాక. నా ఆయుర్దాయము దాని చేత పెరుగుగాక. యథాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషి. స్వస్తిరాయుషి అంటే దాని చేత నా ఆయుర్దాయము నిలబడుగాక. కాబట్టి ఈ శరీరంతో గతంలో చేసినటువంటి పాపం పోతోంది. ఈ శరీరం పాపపుణ్యాలు అనుభవించడానికి ఒక ఉపకరణం. ఇది ఉంది కాబట్టి గతంలో చేసిన పాపం దీనికి వచ్చిన బాధ రూపంలో పోతోంది. ఈశ్వర, నా పాపాన్ని తీసేస్తున్నావు. అందుకే భక్తుడైన వాడు కష్టం వచ్చినప్పుడు కూడా భగవంతుడికి నమస్కరిస్తాడు. ఇలా నా పాపం పోతోంది, నీ పాదాలు వదలకుండా చూడు. నేను సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగనని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి లోకుల్నంగని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకుంబడని మహత్తులని జేలొక్కని మూకీభావనం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర అంటాడు దుర్జటి. భగవంతుణ్ణి ఏది జరుగుతుండనివ్వండి, ఆయన పాదములు విడవకుండా నిలబడగలగడం గొప్ప. ఆ స్థాయికి ఎదగడం భక్తి పండడం. అందుకే కుంతీదేవి అంటుంది, యాదవులందు పండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజి చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అంటు. నాకు ఈ మోహం తాళ్ళు తింపి నది కదిలి 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 వెళ్ళి చిట్ట చివర సముద్రమునందు సంగమిస్తుంది. ఎన్నాళ్ళు పట్టుకుంటావో ఒక వయసు వచ్చిన తర్వాత మొదలడం రావాలి. చూడండి, ఓ మాట అంటారు, పట్టు విడుపు తెలియవండి ఆయనకి అంటారు. ఒక్క పట్టుకోవడమే వచ్చిన వాడు పండలేడు, విడవడమే వచ్చిన వాడు పండలేడు. పిందెగా కొమ్మను వదిలిపెట్టేశాడు అనుకోండి, కింద పడిపోతాడు, ఏ మనుష్యులో తొక్కేస్తారు. పండిపోయిన తర్వాత కొమ్మను వదలలేదనుకోండి, ఆ పండుగ అర్థం లేదు. పండిపోయిన తర్వాత వదలాలి, పండే వరకు పట్టుకోవాలి. పట్టు విడుపు తెలియాలి. పట్టుకోవలసిన నాళ్ళు కొన్ని పట్టుకో. ఇంకా నీకు ఒక స్థితి వచ్చిన తరువాత భగవంతుడు నీకు కొన్ని సంకేతాలు ఇస్తాడు. ఇక నువ్వు దూరంగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడు నిర్మోహమాటంగా దూరం అయిపో, వదిలిపెట్టేసి. ఇక అందులో ఇక పునర్విచారణ లేదు, ఇక మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం సమస్య లేదు. పట్టు విడుపు ఇవి నీకు తెలియాలి. ఏకాంతం వైపుకి నడవాలి. కొన్ని కొన్ని సంఘాలు తగ్గించేసుకోవాలి. నీలో నువ్వు అనుభవించడం ఇక ప్రారంభం కావాలి. సంఘం తగ్గాలి, వైరాగ్యం వైపుకి వెళ్ళాలి. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడ దాన్ని వదిలిపెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇది నీకు రాకపోతే ఈశ్వరుడు నేర్పుతాడు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి ఆయనే ఎప్పుడు ఏది విడిచిపెట్టేయాలో అది విడిచిపెట్టేటట్టు ఆయనే చేసేస్తాడు. ఇక చాలు, ఇన్నాళ్ళు పట్టుకున్నావు, ఇక వదిలి, ఇక వద్దు నీకు. కాబట్టి
తరించడానికి ఈశ్వరుడు సర్వకాలముల యందు పరమ కరుణామూర్తి, గొప్ప దయారాశి, నిరంతరము కూడా మనని అనుగ్రహిస్తూ ఉంటాడు. కష్టపెట్టినట్టు కనపడతాడు, నిజానికి కష్టపెట్టాడు. ఆయన ఏది చెయ్యనివ్వండి అందులో అంతర్లీనముగా దయ మాత్రమే ఉన్నది. సింహము పైకి చూడ్డానికి మృగరాజు భయపెట్టినట్టు ఉంటుంది, కానీ అది అమ్మవారు అధివసించి ఉంటే నేను చేయబోయే ప్రతి కార్యము మీ యొక్క అభ్యున్నతి కొరకే, ఇది నా యొక్క లక్షణం, ఇది నా తత్వం, నేను చేసే హింస వెనక దయ ఉంది తప్ప క్రౌర్యముతో నేను చెయ్యను. శుంభ వధ చేసిన, రాక్షస సంహారం చేసిన, భక్తుల్ని కాపాడిన, ప్రళయం చేసిన, మహాప్రళయ సాక్షిణినైనా, రాత్రివేళ స్వల్పకాలిక ప్రళయం చేసిన, భక్తి జ్ఞాన వైరాగ్యములనిచ్చి చివర మోక్షమునిచ్చిన నేనే. ఇదంతా హింస కింద కనపడుతుంది, కానీ హినస్థితి సింహ, భగవంతుడు చేసే హింసలా కనపడేటటువంటి దీని వెనక కారుణ్యములు చెప్పడం భగవంతుడు సింహవాహనం మీద రావడం. అందుకని అమ్మవారు సింహవాహనం మీద వచ్చి, ఇప్పుడు అమ్మవారు సింహవాహనం మీద వస్తూ మనకి కనపడింది, ఆమె కారుణ్యం కనపడాలి. సింహాన్ని చూస్తే పారిపోతాయి జంతువులన్నీ, సింహనాదం వినపడితే ఎవ్వరూ మిగలరు అరణ్యంలో. సింహం బయటికి వచ్చిందనుకోండి మిగిలినవన్నీ గుహల్లోకి పారిపోతాయి. సింహావలోకనం అంటారు. అయినా సరే వెడుతూ ఒకసారి ఇలా చూడదు, వెనక్కి ఆగుతుంది. ఆగి బాగా ఒళ్ళు వెనక్కి తిప్పి ఇటు చూస్తుంది, మళ్ళీ ఇటు తిప్పి చూస్తుంది, వెనక్కి తిరిగి మాత్రం చూడదు, శరీరాన్ని తిప్పదు, తలని బాగా తిప్పి చూస్తుంది అన్ని వైపులా. నిరంతరం పరిశీలించుకునేటటువంటి అలవాటు ఉండడం సింహావలోకనం. నేను సింహం మీద వస్తున్నప్పుడు నువ్వు నా యొక్క అనుగ్రహాన్ని, నా యొక్క లక్షణాన్ని, నా తత్వాన్ని నువ్వు సింహావలోకనం చేయి. నేను ఎందుకు ఎక్కానో నీకు అర్థం అవుతుంది, నా దయ ఏమిటో నీకు అర్థం అవుతుంది. అర్థమైన ఉత్తర క్షణంలో నువ్వు ఇలా అనకుండా ఉండలేవు. ఇలా నువ్వు అనగానే, ఆ భక్తితో ఆ ప్రేమతో నువ్వు ఇలా అనగానే ఒక్క నమస్కారం చాలు. సకృన్నత్వా నత్వా, నేను నిన్ను నావాడిగా చేసుకుని ఇప్పటి వరకు రాగము ద్వేషము అన్న పాశములతో ఉన్నవాడికి భక్తి పాశములు వేసి నా పాదముల దగ్గరికి రాక్కుంటాను. రాగస్వరూప పాశాఢ్యా క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయక. అందుకొస్తోంది సింహవాహనం మీద, అందుకొస్తున్నారు వెంకటేశ్వరుడు సింహవాహనం మీద, అందుకు ఎక్కుతారు సింహవాహనం మీద. ఈయన ఎక్కచ్చు ఈయన ఎక్కకూడదు అని ఉండదు అలాగా. అది భగవత్ తత్వం. ఆ తత్వం తెలిస్తే ఎవరెక్కాలని రక్కూడదు, భగవంతుడు ఎక్కుతాడని అర్థం చేసుకోవాలి. నువ్వు నేను ఎక్కమని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లక్షణములు మన ఎందు లేవు కాబట్టి, మనం ఇది చెయ్యలేం కాబట్టి మనం సింహం ఎక్కాం. ఆయన సింహం ఎక్కి హింస చేస్తారు. అది హింసకు ప్రతీక. ఏం శాస్త్రం ఏం దాచుకోవాలా, హినస్థితి సింహ అని నిర్వచనం చేసింది. కానీ ఆయన చెయ్యడంలో ప్రతి హింసలా కనపడే కార్యం వెనక సముద్రమంత లోతైన ప్రేమ, అంత దయ ఎలా దాగి ఉందో మనకి ఆవిష్కరిస్తుంది సింహవాహనం. అందుకే వాహన సేవ చెయ్యడం అనేటటువంటిది జీవితంలో అంత తేలికైన విషయం కానే కాదు. ప్రత్యేకించి శారదా నవరాత్రుల్లో వాహన సేవ చేసి తీరండి అంటారు. ఎందుకో తెలుసా? శారదా నవరాత్రులు తమోగుణం పోగొట్టేటటువంటి లక్షణం ఉంటుంది. శారద, ఆమె అనుగ్రహం ఉంటేనే తమోగుణాన్ని పోగొట్టుకుంటారు. అందుకే అది ఒక సంవత్సరాన్ని రోజుగా ప్రమాణంగా తీసుకుంటే బ్రాహ్మీ ముహూర్తం. వాహన సేవ చెయ్యాలన్నా, వాహనం వెంట నడవాలన్నా, వాహనం మీద ఉండగా ప్రదక్షిణం చెయ్యాలన్నా, వాహనం కింద నుంచి దూరాలన్నా ఎక్కడో పెట్టి పుట్టాలి, లేకుండా సాధ్యం కాదు. అది అంత తేలికగా చేసే సేవ కాదు. అందుకే అంత గొప్ప సేవగా వాహన సేవ వర్ణింపబడింది. అది సింహవాహనం. సరే, నేను ఒక్క సింహవాహనం గురించే పరిశీలనం చేస్తూ కూర్చుంటే ఇంకా 2 రోజులే ఉపన్యాసాలు. కాబట్టి ఇంకొక వాహనం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. భగవానుడు శేషవాహనం మీద వస్తూ ఉంటాడు. శేషవాహనము అంటే తిరుమల సంప్రదాయంలో అయితే 2 రకాలుగా వాడతారు. పెదశేషవాహనము, చినశేషవాహనము అని రెండింటిని వాడతారు. 7 పడగలతో ఉంటే పెదశేషవాహనం అంటారు, 5 తలలతో ఉంటే చినశేషవాహనం అంటారు. నిజానికి అవి ఒకటి ఆదిశేషుడు, రెండవది వాసుకి. ఈ రెండిటిని ఆయన వాహనంగా స్వీకరించి వస్తున్నాడు. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా పట్టుకోవాలి.
ఆయన వాహనంగా స్వీకరించి వస్తున్నాడు అనేటటువంటి దాన్ని కేవలంగా ఎంతసేపు యాంత్రికంగా అదో వాహనం, నేను ఎక్కిన కారులాగో మోటార్ సైకిల్ లాగో అని అనుకోకూడదు. దాని తత్వం తెలుసుకున్న నాడే తరిస్తారు. అప్పుడే భగవంతుడి వైపుకి ఆభిముఖ్యం కలిగి ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ఆదిశేషుడు ఒక వాహనం అయ్యాడు. ఎందుచేత వాహనం అయ్యాడు అంటే ఆదిశేషుడు లేనప్పుడు వాహనం ఉండదా అన్న ప్రశ్న ఉండదు. యజ్ఞోపవీతంలో అది సహజం కాదు. ఆ గుణముల చేత ఆకర్షితుడై భగవంతుడు ఒకప్పుడు ఆదిశేషుణ్ణి వాహనంగా స్వీకరించి అనుగ్రహించాడు. ఎందుచేత అంటే వినత, కద్రువ వీళ్ళిద్దరూ కూడా కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు. ఇద్దరు భార్యలు భర్తని చాలా కాలం అనుగమించారు. కశ్యప ప్రజాపతికి సేవ చేశారు. సేవ చేసి భర్తని అడిగారు, యోమే భర్త సమీ గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ. భర్తని మించిన దైవం లోకంలో లేదు. కాబట్టి ఆ భర్తని అనుగమించి వాళ్ళు అడిగారు, అయ్యా మాకు సంతానం పొంది తల్లులు అవ్వాలని కోరిక ఉంది అన్నారు. ఆయన అన్నాడు, చాలా సంతోషం, తల్లి అవ్వాలనేటటువంటి కోరిక లోకంలో ఏ స్త్రీకి ఉండదు. మీరు పొందినటువంటి కోరిక పూర్తిగా సమర్థించవలసినదే. కాబట్టి మీరే వరం అడగండి, మీకు ఎటువంటి సంతానం కావాలని అనుకుంటున్నారో కోరుకోండి అన్నాడు. అంటే కద్రువ దీర్ఘమైనటువంటి శరీరము కలిగినటువంటి వాళ్ళు, అగ్నిహోత్రంలా వెలిగేటటువంటి శరీరం ఉన్నవాళ్ళు, మంచి తేజోవంతులైనటువంటి వాళ్ళు, నాకు అనేక మంది సంతానం కావాలి అని కోరుకుంది. ఆయన అన్నాడు, తథాస్తు అన్నాడు. రెండవ భార్య వంక తిరిగాడు, వినత వంక, చిన్న భార్య. ఆమె వంక తిరిగి ఆమెను అడిగాడు, నీకెవరు కావాలని అడిగాడు. ఆవిడంది, అక్క కోరుకుంది కదూ, అగ్ని వంటి తేజస్సు ఉన్నవాళ్ళు, దీర్ఘమైన శరీరం ఉన్నవాళ్ళు, అపారమైన బలము తేజస్సు ఉన్నవాళ్ళు కావాలని. వాళ్ళందరిని శక్తిని మించిపోయినటువంటి బలము తేజస్సు ఉన్న ఇద్దరు కావాలి. తథాస్తు అన్నాడు. ఇద్దరికి అటువంటి సంతానం కలగాలని పుత్రకామేష్టి చేశారు. పుత్రకామేష్టిలో దేవతలు అనుగ్రహించారు. అనుగ్రహించిన కారణం చేత గర్భమునందు గుడ్లు పెరిగాయి. ఆ గుడ్లు బయటికి వచ్చినప్పుడు ఏం చేశారంటే వాటినన్నిటినీ కూడా ఈ రోజుల్లో ఇన్క్యుబేటర్ అన్న మాటతో ముందు పుట్టినటువంటి పిండాన్ని ఎలా అమ్మ కడుపులోనే ఉన్నటువంటి వేడిలో పెంచి సురక్షితంగా మళ్ళీ తయారయ్యేటట్టు చేస్తున్నారో అలాగే ఆ రోజులలో నీటి కుండలలో ఉంచి వాటిని పొదగడానికి అవకాశం కల్పించారు. మొట్టమొదట కద్రువకి సంబంధించినటువంటి గుడ్లు పగిలాయి, అంటే పొదగబడ్డాయి. అందులోంచి ఆదిశేషుడు, వాసుకి, ఇలావంతుడు ఇటువంటి శ్రేష్టమైనటువంటి నాగులు వచ్చారు. దీర్ఘమైన శరీరములు, అగ్నిహోత్రము వంటి తేజస్సు, అపారమైన బలపరాక్రమములు కదా అడిగింది. అందుకని వాళ్ళు పుట్టారు. కబురు వచ్చింది వినతకి, చెల్లెలు కదూ మీ అక్కకి పిల్లలు పుట్టారు అని. ఆమె తన రెండు గుడ్ల వంక చూసింది. ఇంకా గుడ్లు పొదగబడి అందులోంచి పిల్లలు వస్తున్న సూచన కనపడలా. ఆమెకి అసూయ కలిగింది. ఈ కథ ఎక్కడ చెప్పారో తెలుసా? భారతంలో ఆది పర్వంలో చెప్పారు. ఎందుకు చెప్పారో తెలుసా? ఆది మొదలు మహాభారతం నడవడానికి అంతటికీ కారణం ఏదంటే అసూయ. అసూయ వల్లనే మహాభారతం చివరి వరకు వెళ్ళింది. మనిషి సర్వనాశనం అయిపోవడానికి విషపు విత్తనం ఎక్కడుంటుందంటే అసూయలోనే ఉంటుంది. మిగిలిన అన్ని దుర్గుణాలు అసూయలోంచి పుడతాయి. ఆ అసూయ ఎంత దూరం వెళ్ళిందంటే వినతకి, మా అక్కకి పిల్లలు పుట్టారు, నాకు పుట్టలేదు, అయ్యో అవి పొదగబడాలి, వాళ్ళకన్నా బలవంతులను అడిగాను, నేను తేజవంతులను అడిగాను అని ఆమె ఆలోచించలేదు. నేను తల్లిని అయిపోవాలి, అదే తల్లి అవడమేమిటి అని ఒక గుడ్డుని తీసి పెంకు పగలగొట్టింది. బలవంతంగా పగలగొడితే అందులో ఊర్ధ్వ శరీరము తయారైన వాడు, అధో శరీరము తయారు కానివాడు. అంటే నడుం కింద నుంచి శరీరం లేదు, నడుం పై నుంచి శరీరం ఉంది. అనూరుడు అని పేరు కలిగినటువంటి అపారమైన బల పరాక్రమణాలు కలిగినటువంటి పక్షి బయటికి వచ్చింది. తార్క్ష్యుడు అన్నారు. అందుకని గుర్రంలా వెళ్ళగలిగిన వాడు, అంత బలసంపన్నుడు బయటికి వచ్చాడు. వచ్చి అన్నాడు, అమ్మ, చచ్చిపోయే వాళ్ళని కూడా రక్షించేది అమ్మ. నువ్వు గుడ్డుని ఎందుకు పగలగొట్టావంటే ప్రేమ చేత కాదు, అసూయ చేత పగలగొట్టావు. పగలగొట్టి నా శరీరము పూర్తిగా ఏర్పడకుండా నన్ను పైకి తీసుకొచ్చావు. దీని వలన నేను జీవితాంతం బాధపడాలి. నీ అసూయ వలన నాకు శరీరం లేకుండా పోయింది.
దీనికి నువ్వు ప్రాయశ్చిత్తం అనుభవించాలి, లేకపోతే దోషం నీ యందు ఉండిపోతుంది. 500 సంవత్సరములు ఏ అక్క పట్ల నువ్వు అసూయ పెంచుకున్నావో ఆమెకి దాసిగా బ్రతుకు అని శపించాడు. ఆమె విలవిలలాడిపోయింది. ఇప్పుడు అన్నాడు, బెంగ పెట్టుకోకు, 2వ గుడ్డు జోలికి వెళ్ళకు, 2వ గుడ్డులో నుంచి ఇంకొక కుమారుడు వస్తాడు, వాడు అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వాడు, వాడి వలన నీ దాస్యం పోతుంది అన్నాడు. అని నేను సూర్య భగవానుడికి రథచోదకుడిగా సారథిగా వెళ్ళిపోతున్నాన్ని సూర్యమండలానికి వెళ్ళి సూర్య భగవానుడికి సారథిగా వెళ్ళిపోయాడు అనూరుడు. వైనతేయులు అంటారు. వైనతేయులు అంటే వినతాపుత్రులు అని అర్థం. వినతాపుత్రులు ఇద్దరు, ఒకరు అనూరుడు, 2వ వాడు గుడ్డులోంచి వచ్చేవాడు గరుత్మంతుడు. గరుత్మంత వాహనం పరమాద్భుతం. అసలు ఆయన రావడం, ఆయన తీరు, ఆయన వ్యవహారాలు పరమాద్భుతంగా ఉంటాయి. అనూరుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా 2వ గుడ్డు పొదగబడాలి. ఒకనాడు పొదగబడింది, గరుత్మంతుడు వచ్చాడు. కానీ పెద్ద కొడుకు ఇచ్చిన శాపం ఉంది కదూ, శాపం ఫలించేటటువంటి రోజు వచ్చింది. ఒకరోజు ఉచ్చైశ్రవము అని దేవేంద్రుడి యొక్క గుర్రం క్షీరసాగర మథనంలో బయటికి వచ్చింది. అది తెల్లగా ఉంటుంది, దానికి ఎక్కడ నల్లటి చుక్క కూడా ఉండదు. అది పాల సముద్రపుటొడ్డున విహరిస్తోంది. ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకరోజు సాయంకాలం బయలుదేరి అలా బయటికి వచ్చారు వ్యాహ్యానికి. వినత అంది, అక్క అక్క చూశావే, పాల సముద్రాన్ని చిలికినప్పుడు నురుగు వస్తే ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉందే అక్క, ఆ గుర్రం ఎక్కడా దాని మీద మచ్చలేదే. కద్రు ఒక కావాలని, అంటే శాపం ఫలించే సమయం వచ్చింది. ఆమెకి ఇది తెల్లగా ఉందంటోంది కదా, ఇలా అంటే ఏమవుతుందిలే అని ఆమె అంది, ఏ కళ్ళతో చూస్తున్నావే, దాని తోక నల్లగా ఉంది అంది. అక్క నువ్వే కళ్ళతో చూస్తున్నావే, దానికి నలుపెక్కడుందే, తోక కూడా తెల్లగా ఉంది అని. దగ్గరికి వెళ్ళి చూద్దాం వినత. కద్రువుకి భయం వేసి దగ్గరికి వెళితే తోక తెలుపని కద్రువుకి తెలుసు. అందుకే ఆమె అంది, భర్త గారు సాయంకాలం అగ్నికార్యం చేసుకుని ఇంటికి వస్తారు. భర్తృ శుశ్రూష మన ధర్మం, ధర్మం తప్పకూడదు, ఇంటికి వెళ్ళిపోదాం, ఆ గుర్రం అక్కడే ఉంటుంది, రేపు వచ్చి చూద్దాం. సరే పద అని వెళ్ళిపోయారు. కద్రువుకి భయం పట్టుకుంది. ఎందుకనంటే తోక నలుపు కాదు. పందెం పెట్టేసి, తొందరపడిపోయి పందెం పెట్టి